ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి. ఒకసారి కాంతమ్మ తల్లి కిన్నెర పార్థసారథి సుగుణమ్మను వారి బిడ్డను తన ప్రక్కగా పడుకొనమనినట్లు సుగుణమ్మకు స్వప్నము వచ్చినది. స్వరూప యూకేజీ చదువుతూ ఉంటే సుబ్బారెడ్డి స్వామి స్వరూప చెయ్యి పట్టుకుని కాంతమ్మ తల్లి చేతికి అందించి, అమ్మ ఈ పాప డాక్టరు అవుతుందా అని అడిగాడు. కాంతమ్మ తల్లి తన 2 చేతులతో స్వరూప చేతివేళ్లు పట్టుకుని లాగినది. వేళ్ల నుండి శబ్దం వచ్చినది. కొంత సేపటికి కాంతమ్మ తల్లి కొద్దిసేపు ఉలుకు పలుకు లేక మౌనం వహించినది. ఇదో అయ్యా నీ కూతురు ఎన్ని సంవత్సరాలు అయ్యింది నిన్ను వదిలిపెట్టిపోతుంది అన్నారు. కాంతమ్మ తల్లి అమ్మాయి డాక్టర్ అవుతుంది అని చెప్పినది. తరువాత 15 రోజులకు పార్థసారథి గారి ఇంటికి మరలా అమ్మ సుబ్బారెడ్డి స్వామి వచ్చినారు. ఈరోజు సుబ్బారెడ్డి స్వామి స్వరూపను చేయి పట్టుకుని కాంతమ్మ తల్లి దగ్గరకు తీసుకుపోయి, ఈ పాప డాక్టర్ అవుతుందా అమ్మ అన్నాడు. వెంటనే కాంతమ్మ తల్లి, ఇంతకు మునిపే ఈ బుడ్డదాన్ని గురించి చెప్పానుగా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అన్నది. అమ్మ చెప్పినట్లే ఆ పాప ఇంటర్ చదివింది, పాస్ అయింది, ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాసి సీటు తెచ్చుకోలేక పోయినది. ఒకప్పుడు స్వరూప డాక్టర్ చదువుతుంది అని కాంతమ్మ తల్లి చెప్పింది కదా, కానీ ఈరోజు స్వరూపకు ఎంబీబీఎస్ సీటు రాలేదు. స్వరూపకు సీటు రాలేదని ఆ ఇంటి వారందరూ బాధపడుతున్నారు. ఆ అమ్మ ఆరాధన వస్తుంది అని సుబ్బారెడ్డి స్వామి స్వరూప వాళ్ళ ఇంటికి వచ్చినారు. వాళ్ళు సుబ్బారెడ్డి గారికి ఎంబీబీఎస్ సీటు రాలేదని చెప్పినారు. వెంటనే సుబ్బారెడ్డి స్వామి వారికి ఈసారి అమ్మ దగ్గర నిద్ర చేసి ఎంబీబీఎస్కు ఎంట్రన్స్ వ్రాయమని స్వరూపకు మనసారా సుబ్బారెడ్డి స్వామి చెప్పినాడు. సుబ్బారెడ్డి స్వామి చెప్పినట్లుగానే స్వరూప అమ్మ సమాధి దగ్గర నిద్ర చేసి ఆ సంవత్సరము ఎంట్రన్స్ రాసింది. నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కార్యాలయంలో సీటు వచ్చింది స్వరూపకు. ఇప్పుడు స్వరూప నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసినది. ఉద్యోగం కొరకు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాస్తున్నది. స్వరూపకు పెళ్లి చేయాలని ఆలోచన సుగుణమ్మకు వచ్చినది. తన మనసులో కాంతమ్మ తల్లి సుగుణమ్మ కలలో అమ్మాయికి ఎక్కువ చదువు చదివినా వాడు భర్తగా వస్తాడు అని పేపర్పై 4 దిక్కులు చూస్తూ బొమ్మను గీసి ఫలానా దిక్కు నుండి వస్తాడు అని కాంతమ్మ తల్లి తన భక్తురాలు అయిన అమ్మకు స్వరూపకు తన రూపంలోనే సుగుణమ్మకు కనిపించి చెప్పింది. అదే విధమైన దక్షిణ దిక్కు నుండి ఎంటెక్ చదివిన అబ్బాయి సంబంధము స్వరూపునకు వచ్చింది. స్వరూప కళ్యాణం చాలా ఘనంగా చేయించింది సుగుణమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి సమాధి అనంతరం తన భక్తుల రూపమున వచ్చి తన భక్తుల కోరికలను నెరవేర్చుతుంది. భక్త చింతామణి ఈ పృథ్వీ మాత కాంతమ్మ అమ్మగారి ఫోటోను తన ఇంటి అందు పెట్టుకొని పూజిస్తుంటారు స్వరూప సుగుణమ్మ ఇద్దరును. ఇలా సుగుణమ్మ వారికి అమ్మ స్వరూపకు ఎంతో మేలు
చేసినది. ఇకపోతే ఇనకల్లు వెంకటేశ్వర్లు అరుణమ్మ కుమారుడు, సునీల్ శ్రీమతి గీత రెండవ కుమారుడు పవన్ కుమారుడు, చాకలి వీధి నవాబ్పేటవారు. అరుణమ్మ కూతురు సుభాషిణికి 1986 సంవత్సరములో తెలియని గ్రహము పట్టి వేధించుచుండినది. అరుణమ్మ గొలగమూడి వెంకయ్యస్వామి దగ్గరకు తీసుకుని పోయి స్వామి సన్నిధిలో 40 రోజులు స్వామి సేవ చేసినారు. ఆ రోజులలో కాంతమ్మ దేవత అని ఎవ్వరికీ తెలియదు. పిచ్చి కాంతమ్మ అని జనులు అనుకునేవారు. దేవత అంటే ఎవరికి నమ్మకము కలిగేది కాదు. అప్పుడు 40 రోజులలో వెంకయ్య స్వామి వారు సుభాషిణమ్మ ఆరోగ్యము బాగు చేసినారు. 1992 సంవత్సరంలో అరుణమ్మ అమ్మ కాంతమ్మ తల్లి దగ్గరకు డేగపూడికి వస్తుండేవారు. ఒకరోజు అరుణమ్మ అమ్మ బుట్టి సుబ్బమ్మ కాంతమ్మ తల్లిని తన ఇంటికి నవాబుపేటకు రావలేనని పిలిచినది. కాంతమ్మ తల్లి ఆశీర్వాదముతో బుట్టి సుబ్బమ్మ ఇంటికి కాంతమ్మ తల్లి వచ్చినది. అప్పుడు అక్కడకు వచ్చిన అరుణమ్మ తన మనసులో ఈమె ఎవరు, అమ్మకు ఈమె ఎట్లా పరిచయము అని తన మనసులో పూర్తి దిగంబరిగానున్నది అని అరుణమ్మ అనుకున్నదే కానీ వాళ్ళ అమ్మను కూడా అడగలేదు. ఇది అంతయు క్షుణ్ణముగా గ్రహించిన కాంతమ్మ తల్లి అరుణమ్మకు స్వప్నంలో ఆ రాత్రి కనిపించినది. ఆ రాత్రి కలలో అమ్మవారి ముఖానికి పసుపు రాసుకుని ఎర్రని బొట్టు పెట్టుకుని తన కురులు విరబోసుకుని ఆది పరాశక్తిలాగా అరుణమ్మకు స్వప్నములో దర్శనమిచ్చినది. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ జై జై కాంతమ్మ జయకారిణి కాంతమ్మ ఈ జై కాంతమ్మ జయకారిణి కాంతమ్మ. మరువరనుకుంటాను మీ విజయ భాస్కరుడను మరికొన్ని మంచి మాటలతో తరువాతి ఎపిసోడ్లో మిమ్మల్ని అలరిస్తాను.